పూర్తి స్థాయిలో మా మంత్రివర్గ సహచరులు ఉప ముఖ్యమంత్రి గారు మేము కానీ ప్రభుత్వం వైపు నుంచి అధికారిక కార్యక్రమాలు ఏమైనా చేపట్టినప్పుడు ఇక్కడనే పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ఒక మీడియా కాన్ఫరెన్స్ హాల్ కూడా క్రియేట్ చేయమని చెప్పి మా చీఫ్ సెక్రటరీ గారికి మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తొందరలోనే ఇక్కడ మీడియా మందిరం ఉంటుంది, మేము స్వేచ్ఛనిస్తాము, మీరు దాన్ని దుర్వినియోగం చేయకుండా అందరూ సహకరించాల్సిందిగా, ఈ కార్యక్రమాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లాల్సిందిగా. మాకు తెలుసు ఢిల్లీలో కూడా నిన్న మీడియా మిత్రులు కలిసి వినతి పత్రం ఇచ్చారు. మీ సమస్యలు కూడా చాలా ఉన్నాయి, చాలా కాలం నుంచి పేరుకపోయినాయి. తొందరలోనే వాటన్నిటి మీద కూడా దృష్టి పెడతాము. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదు. ఈ ప్రభుత్వం మీది, మీకోసం పనిచేస్తుంది, ప్రజల కోసం పనిచేస్తుంది. ప్రజలకు పనిచేసే విధంగా మీరు మాకు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా నిన్నో మన్నో ప్రజావాణి కార్యక్రమానికి కాడబిడ్డ వచ్చింది, అక్కడ దరఖాస్తు ఇచ్చింది, వీళ్ళు పరిష్కరించలేదు. నేను పరిష్కరిస్తున్నా, ₹1,00,000 ఇస్తున్నా అని కేటీఆర్ గారు ఎక్కడో నీ 1,00,000 కోట్లలో ₹1,00,000 నీ మెడలు వంచి పేదోళ్ళకు వంచిపించిన. ప్రజావాణి విజయవంతమైనట్టే కదా. ప్రజావాణి ఏంది, అక్కడికి వచ్చిన వాళ్ళ సమస్య పరిష్కరించడానికి, ఆ సమస్యను మేము పరిష్కరించినట్టే కదా. ఆమె అక్కడికి రావడం వల్ల, ఆ సమస్య తెలవడం వల్ల 1,00,000 కోట్లు అక్రమంగా సంపాదించుకున్న దాంట్లో ₹1,00,000 అయితే ఒక మహిళకు పంచివ్వగలిగినాం కదా. కాబట్టి మా ప్రజావాణి కార్యక్రమం విజయం మొదలు భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ప్రారంభంలో చిన్న చిన్న అంశాలు ఏమన్నా ఉన్నా మీడియా మిత్రులందరూ కూడా ఇది మీ బాధ్యతగా భావించి దాన్ని బాగా ముందుకు తీసుకెళ్లడానికి సహకరించాల్సిందిగా కోరుకుంటూ, ఇంకా 99,999 కేటీఆర్ దగ్గర ఉన్నాయి 1,00,000 కోట్ల సంపాదనలో. 1,00,000 పోయినా మిగతాది ఉంది కాబట్టి మిగతాయి కూడా పంచాల్సిన పరిస్థితి, పంచిపించాల్సిన గత్యంతరం లేని పరిస్థితి వాళ్ళకు కల్పిస్తాం. తప్పకుండా అవి పంచక తప్పదు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఆ రోజు అసెంబ్లీలోనే నేను చెప్పిన, నువ్వు మేనేజ్మెంట్ కోటాలు వచ్చినోడు అయ్యా, నీకేం తెలియదు, ఊరికే అరవడం వల్ల ఏం ప్రయోజనం లేదని. మొత్తం సభ నడిచిన తీరు మీరు చూసిరు కదా. బాబా తాపత్రయం తప్ప ఒక్క సభ్యుడన్నా లేచి వీళ్ళు మాట్లాడుతున్న దాన్ని సమర్థించినరా? శాసనసభలో జరిగిన చర్చలన్నీ తీసుకోరు, వాళ్ళిద్దరే ఆరాట పడుతున్నారు, వాళ్ళిద్దరే పోరాటం చేయాలని చూస్తున్నారు. మిగతా ఎవ్వరు వాళ్ళతో కలిసి రాలే. అక్కడ అన్ని గంటలు వాళ్ళకి అవకాశం ఇచ్చినాం చర్చించడానికి. వాళ్ళు ఎంతసేపు అడిగితే అంతసేపు మైక్ ఇచ్చినాం. మా అందరికీ ఎంత తీసుకున్నాం అంతకంటే ఎక్కువ వాళ్ళకి అవకాశం ఇచ్చినాం. సో అక్కడ చెప్పలేంది ఇంటి దగ్గర పోయి ఆయన మాట్లాడుతుండు. వెనకడికి ఎవరో ఇద్దరు దంచుతున్నారట. ఇక ఆ దంచుడు ఎట్లుందని అంటే, రోళ్ళకి వెళ్ళి నిప్పులు ఇట్లా ఎగురుతున్నాయి. ఇక ఆ దంచడం చూసి అందరు అబ్బా ఏం దంచుతురు అని అందరు చప్పట్లు కొడుతూనే ఉన్నారు భజన పార్లందరూ. ఓ అరగంట అయినాక పెద్దవాడు మిసలావిడ అట్లకెళ్ళి పోత చూసి, అరే ఆ రోళ్ళు జొన్నలు లేవు, సజ్జలు లేవు, ఎందుకు ఎగిరి దంచుతురు, ఎంత దంచినా అలసిపోడు తప్ప దాంతో వచ్చేది ఏం లేదని చెప్పినాడు. అసెంబ్లీలో కూడా హరీష్ కేటీఆర్ దంచుడు అట్లు ఉన్నది. ఆడ విషయం లేదు, ఎగిరెగిరి అంతే. మేము ఉన్న వాస్తవాలు అక్కడ బయట పెట్టినాం. మా ఆర్థిక మంత్రి గారు, మా ఉప ముఖ్యమంత్రి గారు వాస్తవాలను అక్కడ టేబుల్ చేసి మీరు ఏమేం చెప్తారో చెప్పండి అని చెప్పి రోజంతా సమయం ఇచ్చినాం. అక్కడ చెప్పాల్సింది చెప్పకుండా ఇంటికాడికి పోయి మళ్ళీ ఏదో కొత్త దుకాణం తెరిచింది. వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తి ప్రజల యొక్క రక్త మాంసాలను పీల్చి పిప్పి చేసి సంపాదించుకున్న తింటున్నారంటే అది రక్తపు కూడు, అది శ్వేతపత్రం కాదు.